మీరు ఎట్లా అనుకుంటే అట్లా గౌరవ చిత్తూరు ఎస్పీ శ్రీ తుషార్ ధూడి గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టి సాయినాథ్ గారి పర్యవేక్షణలో గత జరుగుతున్న నేరాలకు సంబంధించి రిపోర్ట్ కాబడిన కేసులపై రాబడిన సమాచారంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది ఏఎస్ఐ మధుకుమార్ గారు మరియు ఇతర క్రైమ్ పార్టీ టీం సభ్యులతో పాటు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 10 గంటలకు టీవీకేఎన్ కాలేజీ వెనుక గల మ్యాంగో భవన్ వెనుక వైపు ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా ఉంటే పట్టుకొని విచారించగా అతను గతంలో ఎవరైనా ఒంటరిగా ఉంటున్న ప్రేమ జంటల్ని ఆపి వారిని బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు లేదా బంగారు నగలు తీసుకొని పోయే వ్యక్తిలాగా కన్ఫెస్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ పైన అతను ఇచ్చిన వాంగ్మూలం పైన అతని దగ్గర నుంచి 2 బంగారు చైన్లని 6 గ్రాములు ఉన్న చైన్లని స్వాధీనం చేసుకొని అతను వాడుతున్న స్కూటీని కూడా స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్ కూడా పంపడమైంది. గతంలో కూడా అతనిపైన 2022లో ఒక కేసు ఉంది. ఇప్పుడు 2 కేసులు, మొత్తం 3 కేసులు అతనిపైన నమోదు చేయబడ్డాయి. అతని పేరు వచ్చి అఖిల్. అతను కొంగారెడ్డిపల్లి సంబంధించిన వ్యక్తి, చిత్తూరు పట్టణం. మున్సిపల్ కార్పొరేషన్ గతంలో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2019 నుంచి 2022 వరకు వాలంటీర్గా పనిచేశాడు. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్తోనే అక్కడ గత ప్రభుత్వ నాయకులు ఇచ్చిన రికమెండేషన్తోనే అక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడని తెలియజేశాడు. చేస్తున్నాడు అని తెలియజేసినాడు. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తాడు సార్. అతను 2022 నుంచి మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ పైన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నాడు. మీకు నోట్లో కూడా 22 వరకు వాలంటీర్గా వర్క్ చేశాడు. అప్పుడు అతని పనితనం మెచ్చి అప్పుడున్న నాయకులు అతనికి ప్రమోషన్ ఇప్పించి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా రిక్రూట్ చేశారు.